హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో నయాగ్రా ఫాల్స్ టూర్ గురించి షేర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. నయాగ్రా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్లో ఉంటుంది. న్యూయార్క్ స్టేట్లో చివరిగా ఉంటుంది అనమాట. సో యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఈ నయాగరా రివర్ ఉంటుంది. ఫాల్స్ కూడా అక్కడే ఉంటాయి. వేరే స్టేట్స్ నుంచి వెళ్తున్నప్పుడు కార్ కానీ ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడే అక్కడ హోటల్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఈవినింగ్ మనం అక్కడికి రీచ్ అయినట్లయితే వెళ్ళేటప్పుడు చాలా మంచి వ్యూస్ ఉంటాయి. బఫలో స్టేట్ పార్క్ వీటిని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఒకసారి మనం నయాగ్రా ఏరియాకి ఎంటర్ అవుతున్నప్పుడే మనకు అక్కడ కొంచెం ఫ్యూమ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సీజన్ బట్టి బహుశా ఇక్కడ దగ్గరలో ఫాల్స్ ఉంటుందేమో అన్న ఫీలింగ్ మనకి ఒక 3-4 మైల్స్ దూరం నుంచే మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్స్ మనం అక్కడికి రీచ్ అయినట్లయితే అక్కడ నైట్ వ్యూ చూడొచ్చు. నైట్ కొంచెం రెయిన్బో లాగా, తర్వాత లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇల్యూమినేషన్ ఉంటుంది. ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి నైట్ వ్యూలో. నైట్కి వెళ్ళి అక్కడ ప్లేసెస్ని చూడటం, అక్కడ కాసేపు మనం సమయం స్పెండ్ చేసి తర్వాత మన హోటల్ గదికి వెళ్ళొచ్చు. నైట్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు వెళ్ళేటట్టయితే ఐదర్ మీరు ఆ రోజు ఈవినింగ్ కానీ లేదా నెక్స్ట్ రోజు కానీ నైట్ వ్యూని చూసేటట్టు వెళ్ళండి. ఎందుకంటే అది మిస్ అయితే మళ్ళీ అది మిస్ అయిపోయామే అనే ఫీలింగ్ వస్తుంది. ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఫాల్స్ అవతల ఆ నైట్ వ్యూలో కెనడా కనిపిస్తుంది. కెనడాలో ఉన్న ఆ బిల్డింగ్స్ కానీ స్కై స్క్రేపర్స్ అవన్నీ చాలా చక్కగా కనిపిస్తాయి. అందుకని నైట్ వ్యూని మాత్రం అస్సలు మిస్ అవ్వదు. అవతల ఉన్న స్కై స్క్రేపర్స్ కానీ జైంట్ వీల్స్ ఇవన్నీ మనకి ఇటువైపు నుంచి కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది ఆ ఫీలింగ్. సో అక్కడికి వెళ్ళి చక్కగా ఆ రివర్ని చూడటం కానీ ఫాల్స్ని చూడొచ్చు. తర్వాత అక్కడున్న చిన్న చిన్న స్టాల్స్ని, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ని, తర్వాత గిఫ్ట్ ఆర్టికల్ స్టాల్స్ని ఈవినింగ్ వెళ్ళి మనం చూడొచ్చు. విజిటర్స్ కూడా ఈవినింగ్ మనకి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కొంత ఆ ఫన్ని, ఆ లైవ్లీ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో తర్వాత మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి తర్వాత మార్నింగ్ 10కి 11కి మనం నయాగ్రా ఫాల్స్ టూర్కి వెళ్తే అక్కడ ఒక్కొక్క దాన్ని చూడొచ్చు అనమాట. ఫస్ట్ మనం వెళ్ళంగానే రివర్ కనిపిస్తూ ఉంటుంది. వెదర్ బాగుంటే మాత్రం చక్కగా బ్యూటిఫుల్ స్కై మనకు కనిపిస్తుంది. సో యుఎస్ఏలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కై చాలా క్లియర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ నయాగ్రా ఫాల్స్ దగ్గరే కాదు, ఎక్కడైనా స్కై చాలా క్లియర్గా ఉంటుంది. బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆ రివర్ కానీ చుట్టూ ఉన్న ఆ ట్రీస్ కానీ గ్రీనరీ అదంతా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. సో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడే ఆ పార్క్ ఏరియా దగ్గరే మనకి అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి వాటిని మనం చూడొచ్చు. అక్కడ రకరకాల టికెట్స్ ఉంటాయి నయాగ్రా ఫాల్స్ లోపలికి వెళ్ళటానికి. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న కేవ్స్ని చూడటానికి, గోట్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని చూడటానికి ఇట్లా టికెట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. టికెట్ కాస్ట్ అంత గుర్తులేదు, కొంత రీజనబుల్గానే ఉంటుంది అక్కడున్న కాస్ట్తో కంపేర్ చేస్తే. సో వేరు వేరు ఆప్షన్స్ ఉంటాయి. చిన్న ట్రైన్ లాంటిదో లేదంటే చిన్న చిన్న బస్సులు లాంటివి ఉంటాయి. సో వాటిలో కూడా మనం ఆ ఏరియానంతా కూడా తిరగవచ్చు అనమాట. సో దానికి కూడా టికెట్స్ ఫీజు ఉంటుంది. సో మెయిన్గా ఎక్కువ మంది చూసేది ఏంటంటే మేడ్ ఆఫ్ ది మిస్ట్ అనేది ఎక్కువ మంది చూస్తారు. మేడ్ ఆఫ్ ది మిస్ట్ అంటే ఒక బోట్ రైడ్లో మనం వెళ్ళొచ్చు. సో మనల్ని రివర్ మధ్యలోంచి ఆ ఫాల్స్ రెండు వైపులా చూసేలాగా వాళ్ళు తీసుకెళ్తారు. మనం రివర్ మధ్యలో వెళ్ళినప్పుడు ఇటు న్యూయార్క్ సైడ్, యుఎస్ఏ సైడ్ ఉన్న ఫాల్స్ని చూడొచ్చు. దానికి ఆపోజిట్లో కెనడా సైడ్ ఉన్నటువంటి ఫాల్స్ని కూడా మనం మధ్య నుంచి చూడొచ్చు అనమాట. సో కానీ మేడ్ ఆఫ్ ది మిస్ట్ అనేది అందరూ ఖచ్చితంగా చూడాల్సింది. బోట్ రైడ్ లాగా తీసుకెళ్తారు. బోట్ రైడ్కి వెళ్ళేటప్పుడు బట్టలు తడవకుండా పాంచోస్ ఇస్తారు. ఆ పాంచోస్ వేసుకొని మనం బోట్లో వెళ్ళేసి ఒక అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 3-4 మైల్స్ అనుకుంటున్నాను. 3-4 మైల్స్ మనల్ని లోపల రివర్లో తీసుకెళ్ళి అంతా చూపించి తీసుకొస్తారనమాట. సో ఫాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటర్ మన మీద పడేలాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది.
ఫాల్స్ కూడా ఆ పైనుంచి అన్ని మీటర్స్ ఎత్తులోంచి ఆ వాటర్ పడతా ఉన్నప్పుడు చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా మనకి కనిపిస్తూ ఉంటది. దాని సౌండ్ కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటది. సో మేడ్ ఆఫ్ ది మిస్ట్ అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సింది, అది మిస్ అవ్వదు. సో ఇది జనరల్గా సీజనల్గా ఉంటుంది. మే నుంచి ఎర్లీ నవంబర్ మధ్యలో ఉంటుంది. సో వాటర్ ఫ్లో బట్టి కూడా మనకి ఫాల్స్ యొక్క ఫోర్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ మేడ్ ఆఫ్ ది మిస్ట్ మేము చూసాము. దాంట్లో బోట్లు మమ్మల్ని తీసుకెళ్లారు. చాలా మంది ఆ బోట్లో రావటం, దానికి 2 స్టేర్స్ లాగా ఉంటాయి. కింద నుండి చూడొచ్చు, మనం పైకి కూడా సాయంత్రం పైకి వెళ్ళి కూడా చూడొచ్చు. చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది, వాటర్ మన మీద పడుతూ ఉంటాయి. ఆ ఫాల్స్ కూడా పైన ఎత్తులో బాగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అందరూ కూడా కొంతమంది బాగా కేరింతలో వేస్తూ ఉంటారు. సో యుఎస్ఏ నుంచి మనం వెళ్ళినప్పుడు బ్లూ కలర్ బోట్స్ లో మనం తీసుకెళ్తారు. మనకు ఆపోజిట్ లో రెడ్ కలర్ బోట్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి కెనడా వైపు వాళ్ళు బోట్స్ లో రెడ్ కలర్ గా ఉంటారు అనమాట. వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఇది ఈ రైడ్ ద్వారా ఆల్మోస్ట్ మనం కెనడా వరకు వెళ్ళినట్టే మనకి అనిపిస్తుంది అనమాట. కెనడా సైడ్ కూడా మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ అబ్జర్వేషన్ టవర్ లాగా ఒకటి ఉంటుంది. సో ఈ టవర్ ఏంటంటే మనం మేడ్ ఆఫ్ ది మిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడే టవర్ నుంచి మనం వెళ్ళి అటు కెనడా వైపు నుంచి చూడొచ్చు. తర్వాత ఫుల్ ఫాల్స్ ని కూడా చూడొచ్చు. ఇటువైపు నుంచి ఉన్న ఫాల్స్ ని, అటువైపు ఉన్న ఫాల్స్ ని కూడా చూడటానికి బాగుంటది. ఈ అబ్జర్వేషన్ టవర్ మనం మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి వెళ్తున్నప్పుడే మనకి కనిపిస్తుంది. ఆ టవర్ మీద చాలా మంది జనాలు క్యూలో నుంచుంటారు. ఇప్పుడు టికెట్ తీసుకొని ఎప్పుడెప్పుడు మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి వెళ్దామా అని చూస్తూ ఉంటారు. మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి వెళ్తున్నప్పుడు, తర్వాత మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. టవర్ నుంచి మనం వెళ్తాం, మళ్ళీ దాని నుంచి మనం వస్తాం. తర్వాత బోట్ రైడ్కి వెళ్ళొచ్చిన తర్వాత మనం కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళ లంచ్ కానీ లంచ్ చేసేయచ్చు. లంచ్ చేసి కొంచెం కాసేపు అటు ఇటు ఫాల్స్ని చూసుకుంటూ తిరగవచ్చు. ఆ ప్లేస్ కూడా చాలా ఉంటుంది. ఆ పార్క్ చాలా పెద్ద పార్క్. మనం ఎంతసేపు తిరిగినా కూడా ఇంకా ఏదో చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ పార్క్లో కాసేపు అలా తిరిగిన తర్వాత లంచ్ చేసేసి తర్వాత మనం కేవ్ ఆఫ్ ది విండ్కి వెళ్ళొచ్చు. కేవ్ ఆఫ్ ది విండ్స్ అంటారు. కేవ్ ఆఫ్ ది విండ్స్ దగ్గర ఏముంటుందంటే ఇది ఒక ఐలాండ్ లాంటి ప్లేస్ లాగా ఉంటుంది. వుడెన్ ఫ్రేమ్ వర్క్ సెట్టింగ్ ఉంటుంది. ఇది ఫాల్స్ని ఆనుకొని మనం కిందకి తీసుకువెళ్ళి అక్కడ కింద నుంచి ఫాల్స్ని చూసేటట్టు అక్కడ ఉంటుంది అన్నమాట. ఒక కేవ్ లాంటి. ఆ కేవ్లోకి వెళ్ళి మళ్ళీ మనం బయటకు వచ్చి ఫాల్స్ని చూడవచ్చు. మనం కింద ఉంటాం, ఫాల్స్ పైనుంచి పడతా ఉంటాయి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనం నుంచోవటానికి ఆ కేవ్స్ని ఆనించి వుడెన్ ఫ్రేమ్ వర్క్తో వాళ్ళు కొన్ని స్ట్రక్చర్స్ అక్కడ చేశారు. వుడెన్వి, అట్లాగే కొంత మెటల్ కూడా ఉంటుంది. పడిపోకుండా కేవ్స్ని ఆనుకొని అక్కడ కట్టారు అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం చూస్తూ ఉంటే వాటర్ మన మీద పడతా ఉంటాయి. అది కూడా ఆ వ్యూ కానీ ఆ సౌండ్ కానీ వినటానికి చాలా బాగుంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ తర్వాత కొంచెం మనం ఇంకా కొద్దిగా అక్కడ కేవ్స్లోని అటు కొంచెం మనం చూడొచ్చు. చూడటానికి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ. దాంట్లో కొద్దిగా తోట ఏం చేశారంటే వీళ్ళు ఒక థియేటర్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. గోట్ ఐలాండ్ దగ్గర అక్కడ వీళ్ళు షోస్ చేస్తారు. సో వీటిలో నికోలస్ టెస్లా, ఆయన గురించి, ఆయన ఈ నయాగ్రా ఫాల్స్ ని ఆ రోజుల్లో ఎట్లా వాళ్ళు డిజైన్ చేశారు, ఆ టెస్లా గారు పవర్ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారు, క్రితం అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా అది ఉంటే దాన్ని వీళ్ళు ఆ ఇండస్ట్రీస్ ని ఎట్లా రెగ్యులేట్ చేశారు, విజిటింగ్ ప్లేస్ గా ఎట్లా వీళ్ళు డిజైన్ చేశారు, దీన్ని వేరే ఇండస్ట్రీస్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేశారు, నేచర్ ని వీళ్ళు ఎట్లా ప్రిజర్వ్ చేస్తున్నారు అనే విషయాలు ఆ యొక్క షోలో చూపిస్తారనమాట. అంత క్రితం ఈ నయాగ్రా ఫాల్స్ ని వీళ్ళు ఎంత మంచిగా చేయకముందు ఇది కూడా నేచర్ లో ఒక చిన్న ఫాల్స్ లాగా ఉండేది. బహుశా అలాంటి ఫాల్స్ వరల్డ్ లో చాలా ఉండుండొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ షో ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు నేచర్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు, బ్యూటిఫుల్ ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి వీటిని ఇండస్ట్రీస్ నుంచి తర్వాత ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎట్లా కన్జర్వ్ చేస్తున్నారు అనేది వాళ్ళు చూపించారు. సో అంటే బహుశా వీళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని ప్రొటెక్ట్ చేయకపోయినట్లయితే ఇది కూడా
పాడైపోయేదేమో బహుశా ఇండస్ట్రీస్ ద్వారా, తర్వాత రకరకాల న్యాచురల్ కాజెస్ ద్వారా కానీ, లేదంటే ఇండస్ట్రియల్ కాజెస్ ద్వారా కానీ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కూడా పాడైపోయి ఉండేది. సో వీళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి ప్రొటెక్ట్ చేయటం వల్ల, దీన్ని మంచిగా డిజైన్ చేయటం ద్వారా, పాయింట్స్ని డ్రై చేసి చక్కగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా, ఒక న్యాచురల్ థింగ్ ప్లేస్ లాగా, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా వీళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేయడం ద్వారా, ఫండ్స్ని డ్రై చేసి కన్జర్వ్ చేయడం ద్వారా ఇది చాలామందికి ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా మన ఇండియాలో కూడా ఇట్లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ మనం బహుశా ఐడెంటిఫై చేయలేదు, కొన్ని మనం ఐడెంటిఫై చేసినా కూడా వాటిని సరిగ్గా మనం ప్రొటెక్ట్ చేయట్లేదేమో అనిపిస్తుంది. వాటిని సరిగ్గా మనం యూజ్ చేసుకోవట్లేదేమో, కన్జర్వ్ చేయట్లేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. సో షో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాని ద్వారా చాలా హిస్టరీ తెలుసుకోవచ్చు, నికోలస్ టెస్లా గురించి, అతను కొన్ని ప్యాషన్ గురించి, ఇవన్నీ వాళ్ళు చక్కగా చూపిస్తారనమాట. సో అదండి కేవ్ ఆఫ్ ది విండ్స్ గురించి, తర్వాత గోట్ ఐలాండ్ గురించి. సో ఇవ్వండి నేను చూసినవి. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, ఏవో కొన్ని పార్కులు లాంటివి, ఏవో చిన్న చిన్న ఉన్నాయి. కాకపోతే ఆ రోజు మేము ఒక రోజే స్పెండ్ చేసాము. తర్వాత లేట్ అయిపోతుందని చెప్పేసి గోట్ ఐలాండ్, తర్వాత కేవ్ ఆఫ్ ది విండ్స్కి మేము వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ చూసి తర్వాత వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. వస్తున్నప్పుడు కూడా మాకు చాలా చక్కగా వ్యూ అయితే మాకు అనిపించింది, మంచి ఫీలింగ్ వచ్చింది. నైట్ టైం కూడా బఫ్లో స్టేట్ పార్క్ నుంచి మేము రావటము, ఆ ఏరియా నుంచి వస్తూ ఉన్నప్పుడు కూడా చాలా చక్కని ఫీలింగ్ అనిపించింది. సో ఇన్ కేస్ మీరు న్యూయార్క్లో ఉన్నా, న్యూజెర్సీలో ఉన్నా, ఆ చుట్టుపక్కల ఉంటే మాత్రం నయాగ్రా ఫాల్స్ మిస్ అవ్వద్దు. అది కూడా సీజన్ టైంలో వెళ్ళండి. వాటర్ ఫాల్స్ బాగా కరెక్ట్గా కనిపించేటట్టు, వాటర్ ఫ్లో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని వెళ్ళండి. సో అదండి నా ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో పెట్టండి. ఇంకా మంచి మంచి ప్లేసెస్, యూఎస్లో నేను చూసిన ప్లేసెస్, యూరోప్లో నేను చూసిన ప్లేసెస్ గురించి అప్పుడొక పోస్ట్ పెడదాం అనుకుంటా ఉన్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి.